మోడల్ నెంబర్ 3లో థర్డ్ సమ్ చూడండి అమ్మా. మూడో సమ్. ఎక్స్ లిమిటెడ్ ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫర్ 10,000 shares for 100 rupees each at a discount of 6%. At a discount of 6%, payable as follows. ఎక్స్ లిమిటెడ్ వారు 10,000 ఈక్విటీ వాటాలను వాటా ఒక్కింటికి 100 రూపాయలు చొప్పున 6% డిస్కౌంట్ తో జారీ చేసింది. ఆన్ అప్లికేషన్ దరఖాస్తుపై 25 రూపీస్, ఆన్ అలాట్మెంట్ 34 రూపీస్, కేటాయింపుపై 34 రూపాయలు, కాల్ పై పిలుపుపై 35 రూపాయలు చెల్లించాలి. The application received 9,000 shares and all of these were accepted. All money due were received except the first and final call on 200 shares which were forfeited. Out of these, 100 shares were reissued. 90 rupees as fully paid up. 90 rupees as fully paid up. Pass necessary entries in the journal of company. Prepare ledger account. Prepare ledger account. ఎక్స్ కంపెనీకి 9,000 వాటాలు మాత్రమే దరఖాస్తు వచ్చాయి. అన్ని దరఖాస్తులు అంగీకరించారు. సొమ్ము పూర్తిగా వసూలైంది గాని 100 వాటాలపై తుది పిలుపు సొమ్ము రాలేదు. 200 వాటాలపై తుది పిలుపు సొమ్ము రాలేదు. వీటిని జప్తు చేసి అందులో 50 వాటాలను 90 రూపాయలు చొప్పున పూర్తిగా చెల్లించిన వాటాలుగా తిరిగి జారీ చేశారు. నగదు పుస్తకాన్ని అవసరమైన ఆవర్జ ఖాతాలను తయారు చేయండి. చిట్టాపదులు రాసి అవసరమైన ఆవర్జ ఖాతాలను తయారు చేయండి. ఇక్కడ చూసుకుంటే లెక్కలో ఫస్ట్ పాయింట్ మెయిన్ గుర్తు పెట్టుకోవాల్సింది నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ ఎన్ని. సో 10,000 shares are issued బట్ సబ్స్క్రైబ్డ్ 9,000 shares. దరఖాస్తు అనేవి 9,000 వాటాలు. సో ఫస్ట్ మనకి డిస్కౌంట్ చేసిన ఎంట్రీ మామూలే. వెన్ షేర్ అప్లికేషన్ మీద రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏంటంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్, బ్యాంక్ ఖాతా డెటార్ టు ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా. సో ఇక్కడ అండర్ సబ్స్క్రిప్షన్ అయింది. 10,000 ఇష్యూ చేసాం, జస్ట్ 9,000 మాత్రమే సబ్స్క్రైబ్ అయ్యాయి. సో 9,000 into 25 rupees, 2,25,000 being share application amount received for 9,000 shares at the rate of 25 rupees each. సో నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే మనకి అండర్ సబ్స్క్రిప్షన్ కాబట్టి ఏవైనా అమౌంట్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయక్కర్లేదు. సో డైరెక్ట్ గా ఎంటైర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్, ఈక్విటీ షేర్ అప్లికేషన్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, ఈక్విటీ వాటా దరఖాస్తు ఖాతా డెటార్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఎంటైర్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాం. సో నెక్స్ట్ వన్ అలాట్మెంట్ అమౌంట్ డ్యూ ఉన్నప్పుడు ఎంట్రీ. ఇక్కడే డిస్కౌంట్ అనే పదాన్ని వాడాలమ్మా. డిస్కౌంట్ అనే ఎంట్రీని యూజ్ చేసుకోవాలి. సో 34 రూపీస్ అలాట్మెంట్ అయితే 100 రూపీస్ కి 6% వాల్యూ, 100 రూపీస్ కి 6% వాల్యూ, 100 into 6/100 వాల్యూ 6 రూపీస్. సో 6 రూపీస్ డిస్కౌంట్ వాల్యూ. సో డిస్కౌంట్ అనేది 100 రూపాయల్లో 6 రూపీస్ డిస్కౌంట్ వాల్యూ. సో టోటల్ షేర్ వాల్యూ మనకి ఎంత అయింది? 94 రూపీస్ అయింది. సో ఎంట్రీ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్, ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెటార్, ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డెటార్ 34,000. Discount on issue of shares, 9,000 into 6, 54,000. To equity share capital account, 3,60,000.
being share allotment due on 9,000 shares 34 rupees and discount 6 rupees each. అంటే 9,000 వాటాలపై కేటాయింపు సొమ్ము 34 రూపాయలు, 6 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినందున ఇక్కడ 9,000 షేర్స్ ఇంటూ 34. సో కేటాయింపు 34 రూపాయలు, 9,000 ఇంటూ 34. అలాగే డిస్కౌంట్ 6 రూపీస్ కాబట్టి 9,000 ఇంటూ 6 54,000. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 3,60,000. సో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. బ్యాంక్ ఖాతా ఎట్ ఆర్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. అంటే మనకి 3,06,000 కి 3,06,000 ఇష్యూ చేసుకున్నాం. సో బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ అలాట్మెంట్. బీయింగ్ షేర్ అలాట్మెంట్ అమౌంట్ రిసీవ్డ్. బ్యాంక్ ఖాతా ఎట్ ఆర్ టు ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా. మనకి కేటాయింపు సొమ్ము వచ్చినందున. సో నెక్స్ట్ వన్ కాల్. సో ఈ షేర్ కాల్ అమౌంట్ వచ్చినప్పుడు ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ వాటా పిలుపు ఖాతా ఎట్ ఆర్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. అంటే పిలుపు మనకి ఎంత అమౌంట్ రావాలండి? 35 రూపీస్ రావాలి. సో డ్యూ ఉన్నప్పుడు ఎంట్రీ ఈక్విటీ వాటా పిలుపు ఖాతా ఎట్ ఆర్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. 9,000 into 35 rupees 3,15,000. Being share first call money due on 9,000 shares at the rate of 35 rupees. Next one amount receive చేసుకున్నప్పుడు అంటే when call money received. సో బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్. అంటే వెన్ బ్యాంక్ అంటే మన పిలుపు సొమ్ము వచ్చినప్పుడు బ్యాంక్ ఖాతా ఎట్ ఆర్ టు ఈక్విటీ వాటా పిలుపు ఖాతా. సో ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం షేర్స్ లో 200 షేర్స్ అమౌంట్ రాలే. 200 షేర్స్ అమౌంట్ 35 షేర్స్ ఇంటూ 35 into 200 చూసుకుంటే 7,000 రూపీస్ రాలేదు. సో 3,15,000 నుంచి 7,000 రూపీస్ తీసేస్తే సో మనకి అమౌంట్ 3,08,000 రూపీస్. అలా కాకుండా 9,000 నుంచి 200 తీసేస్తే 8,800 ఇంటూ 35 రూపీస్ చేసిన ఆన్సర్ మనకి సేమ్ వస్తుంది. సో 3,08,000 అంటే బీయింగ్ షేర్ ఫస్ట్ కాల్ అమౌంట్ రిసీవ్డ్. ద షేర్ కాల్ అమౌంట్ రిసీవ్డ్ ఫర్ 8,800 షేర్స్. అంటే రాని అమౌంట్ తీసేయాలి. ఇక్కడ చూడండి పర్ఫెక్ట్ అంటే జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ 200 షేర్స్ అమౌంట్ రాలేదు కాబట్టి 200 షేర్స్ ని ఫర్ఫిట్ చేసాం. 200 షేర్స్ అమౌంట్ రాలేదు కాబట్టి 200 షేర్స్ ని ఫర్ఫిట్ చేసాం. Okay, all the money due was received except the final and first call on 200 shares. 200 shares amount రాలేదు. సో పర్ఫెక్ట్ ఎంట్రీ మీకు తెలిసిందే. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్ ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఎట్ ఆర్ ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఎట్ ఆర్ టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఎట్ ఆర్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎట్ ఆర్. అంటే 200 షేర్స్ 200 into 100 రూపీస్. ఎప్పుడు పర్ఫెక్ట్ చేసాం? ఆఫ్టర్ ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్స్ అన్ని అయిపోయిన పర్ఫెక్ట్ చేశాం కాబట్టి అప్పుడు దాకా ఉన్న కాల్ మనీ ఎంత? 200 into 100 20,000. టు ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్. టు ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ 200 into 35 7,000. ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ 200 into 35 7,000. టు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. అంటే ఈక్విటీ షేర్ కాల్ అనేది ఏంటి? కాల్ మనీ కట్టలేదు కాబట్టి ఆ అమౌంట్ 7,000. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ వాటా జారీపై డిస్కౌంట్ 1,200. అంటే 6 రూపీస్ చొప్పున 200 డిస్కౌంట్ ఎంత ఉంది? 1,200. టు ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. టు ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ 11,800. బీయింగ్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ 200 షేర్స్ ఫర్ నాన్ పేమెంట్ ఆఫ్ కాల్ 35 రూపీస్ ఈచ్. అంటే వాటా ఈ ఎంట్రీ జాగ్రత్త చేసుకుని సరిపోద్ది. ఈక్విటీ వాటా మూలధనం ఖాతా ఎట్ ఆర్ 200 into 100 20,000. టు ఈక్విటీ వాటా పిలుపు 200 into 35 రూపీస్ 7,000. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ వాటా జారీపై డిస్కౌంట్ 200 into 6 1,200. టు ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ టు ఈక్విటీ వాటా
జప్తు ఖాతా 11,000 into 800. ఓకే, ఈ ఫర్ ఫ్యూచర్ అనేది ఎప్పుడు ఆల్రెడీ బ్యాలెన్స్ అమౌంట్ వేసుకోవచ్చు. 20,000 నుంచి 8,200 తీసేస్తే సో మనకి 11,800 వస్తుంది ఫర్ ఫ్యూచర్ అమౌంట్. వాటా చెప్తూ 11,800. సో ఈ ఎంట్రీ జాగ్రత్తగా వేయాలండమ్మా. ఈ ఎంట్రీ చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ అండి. ఈక్విటీ వాటా మూలధన ఖాతా ఎటార్ 200 into 100. ఈక్విటీ వాటా పిలుపు 200 into 35 రూపీస్ రాలేదు. డిస్కౌంట్ ఏమో 200 into 6 రూపీస్. ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ అమౌంట్ 11,800. ఇప్పుడు మనం ఈ షేర్స్ లోంచి మనం 100 షేర్స్ ని అమ్మేశాం. ఈ షేర్స్ లోంచి మనం 100 షేర్స్ ని అమ్మేశాం. ఈ షేర్స్ లోంచి 100 షేర్స్ అమ్మేశాం. ఎంతకు అమ్మేశామండి? 90 రూపీస్ కి షేర్స్ కి అమ్మేశాం. అంటే షేర్స్ 100 రూపీస్ షేర్ ని 90 రూపీస్ కి రీఇష్యూ చేసాం. అంటే ఆల్రెడీ 6 రూపీస్ డిస్కౌంట్ ఉంది. అంటే లాస్ ఎంత ఇక్కడ మనకి? 100 రూపీస్ షేర్ వాల్యూ దో 90 రూపీస్ రీఇష్యూ 90 రూపీస్. డిస్కౌంట్ ఆల్రెడీ ఈజ్ 6 రూపీస్. సో లాస్ ఈజ్ 4 రూపీస్. ఈ లాస్ ని ఎక్కడి నుంచి వాడుకోవాలి? ఫర్ ఫ్యూచర్ అకౌంట్ నుంచి వాడుకోవాలి. బ్యాంక్ అకౌంట్ ఎటార్ 100 into 90, 9,000. Discount on issue of shares. Discount on issue of shares 100 into 6, 600. Equity share for future account 100 into 4, 400. To equity share capital account 10,000. అంటే 100 into 90 bank account. Discount issue of shares 100 into 6 rupees, 600. Equity share for future account 100 into 4, 400. To equity share capital account 10,000. ఇప్పుడు మనం క్యాపిటల్ అకౌంట్ కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి? క్యాపిటల్ అకౌంట్ కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి అని చూసుకుంటే క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి? ఇక్కడ మనం ఎంటైర్ షేర్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ట్రాన్స్ఫర్ చేసుకుంటే సో లాస్ తీసేసి మిగతా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే ఎంటైర్ షేర్ ని రీఇష్యూ చేస్తే, అంటే జప్తు చేసిన వాటాలన్నిటినీ ఆల్ ఫర్ ఫ్యూచర్ షేర్స్ ని రీఇష్యూ చేస్తే అప్పుడు ఫర్ ఫ్యూచర్ నుండి లాస్ అమౌంట్ లెస్ చేసి మిగతా అమౌంట్ వేసుకోవచ్చు. బట్ ఇక్కడ 200 షేర్స్ ఫర్ఫిట్ చేసాం మనం. ఇక్కడ మనం 200 షేర్ ఫర్ఫిట్ చేస్తే 200 షేర్ ఫర్ఫిట్ చేస్తే దాంట్లో 100 షేర్స్ మనం ఇష్యూ చేసాం. సో 200 షేర్ ఫర్ఫిట్ చేసినప్పుడు ద ఫర్ఫిటెడ్ అమౌంట్ ఆన్ 200 షేర్స్ 11,800. ద ఫర్ఫిటెడ్ అమౌంట్ ఆన్ 200 షేర్స్ 11,800. హెన్స్ ద ఫర్ఫిటెడ్ అమౌంట్ ఆన్ 100 షేర్స్ అంటే 100 షేర్ కి ఫర్ఫిటెడ్ అమౌంట్ ఎంత అని చూసుకుంటే 11,800 into 100 by 200. 100 by 200. So 5,900 for 100 shares forfeited amount. So loss ఎంత అండి ఇక్కడ? 400. సో లాస్ 400 తీసేస్తే రిమైనింగ్ అమౌంట్ 5,500 ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. ఈక్విటీ వాటా ఈక్విటీ షేర్ ఫర్ఫిచర్ అకౌంట్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ 5,500. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. దీనికి లెడ్జర్ ప్రిపేర్ చేయాలి. సో లెడ్జర్ ప్రిపేర్ చేసే ముందర మీరు చూసుకోవాల్సింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ అంటున్నాం. బ్యాంక్ అకౌంట్ లో 2 షేర్ అప్లికేషన్ రాయాలి. అలాగే బ్యాంక్ షేర్ అప్లికేషన్ అకౌంట్ లో బై బ్యాంక్ రాయాలి. లెడ్జర్ పోస్టింగ్ లో ఫస్ట్ వన్ మనకి బ్యాంక్ అకౌంట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ తీసుకోవాలి. సో బ్యాంక్ అకౌంట్ ఎటార్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ లో 2 షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాయాలి. 2 షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాయాలి. బ్యాంక్ అకౌంట్ లో 2 షేర్ అప్లికేషన్ అకౌంట్. సో నెక్స్ట్ వచ్చేది షేర్ అప్లికేషన్ అకౌంట్ లో బై బ్యాంక్ అకౌంట్ అని రాయాలి. సో అలాగే నెక్స్ట్ ఏంటి? షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎటార్ టు క్యాపిటల్ అకౌంట్. షేర్ అప్లికేషన్ అకౌంట్ ఎటార్ టు క్యాపిటల్ అకౌంట్. వాటా దరఖాస్తు ఖాతా ఎటార్ టు వాటా మూలధనం ఖాతా. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ ఈజ్ షేర్ అప్లికేషన్ అకౌంట్ ఈజ్ డెబిట్ అయింది కాబట్టి షేర్ అప్లికేషన్ డెబిట్ అయింది కాబట్టి టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ అప్లికేషన్ లో డెబిట్ సైడ్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ రాసుకోవాలి. సో వాటా దరఖాస్తు డెబిట్
వాటా దరఖాస్తు డేటా అండ్ డెబిట్ అని రాస్తున్నాం కాబట్టి ఆ అకౌంట్ లో టు షేర్ క్యాపిటల్ అకౌంట్ అని రాయాలి. వెంటనే షేర్ క్యాపిటల్ అకౌంట్ లో బై షేర్ అప్లికేషన్ అకౌంట్ అని రాస్తాం. అలాగే నెక్స్ట్ ఎంట్రీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంట్రీ మా షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటా టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈక్విటీ వాటా కేటాయింపు ఖాతా డేటా టు ఈక్విటీ వాటా మూలధనం ఖాతా. సో ఈ వాటా కేటాయింపు ఖాతాలో టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. అలాగే వెంటనే బ్యాంక్ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అలాగే ఇంకోటి డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ కూడా ఉంది. వాటా జారీపై డిస్కౌంట్ అది కూడా ఇక్కడే వచ్చేద్దండి. వాటా ఎంట్రీ చూడండి ఒకసారి. షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ డేటార్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ డేటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ టు షేర్ అక్కడ షేర్ అలాట్మెంట్ లో టు షేర్ క్యాపిటల్ రాస్తాం. ఇక్కడ బై షేర్ అలాట్మెంట్ బై డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ రెండు అమౌంట్లు కూడా షేర్ క్యాపిటల్ అకౌంట్ లో వేసుకోవాలి. రెండు డెబిట్ అయ్యాయి అక్కడ చూసుకోండి. షేర్ అలాట్మెంట్ డెబిట్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇస్ ఆల్సో డెబిట్. సో రెండు కూడా అక్కడ డెబిట్ కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి షేర్ క్యాపిటల్ అకౌంట్ లో రెండు కూడా బై అవుద్ది. బై షేర్ అలాట్మెంట్ బై డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్. నెక్స్ట్ when application money when allotment money రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ లో టు షేర్ అలాట్మెంట్ 3,06,000 ఓన్లీ అలాట్మెంట్ అమౌంట్ వేయాలి. అంటే మనకి అలాట్మెంట్ అమౌంటే వస్తుంది కాబట్టి 3,06,000. వెంటనే అలాట్మెంట్ అకౌంట్ లో బై బ్యాంక్ సో అయిపోయింది. సో నెక్స్ట్ వన్ కాల్ మనీ డ్యూ. కాల్ అకౌంట్ డేటా టు షేర్ క్యాపిటల్ అకౌంట్. కాల్ అకౌంట్ లో టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. అలాగే బ్యాంక్ అకౌంట్ లో క్యాపిటల్ అకౌంట్ లో బై షేర్ కాల్ అకౌంట్ by equity షేర్ కాల్ అకౌంట్. నెక్స్ట్ రిసీవ్ చేసుకున్నప్పుడు బ్యాంక్ అకౌంట్ డేటా టు షేర్ కాల్ అకౌంట్. సో కాల్ అకౌంట్ లో బై బ్యాంక్ అని రాసుకుంటాం. అలాగే బ్యాంక్ అకౌంట్ లో టు కాల్ అకౌంట్ 3,08,000 వేసుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఫర్ఫీచ్ ఎంట్రీ కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ఫర్ఫీచర్ ఎంట్రీ వేసినప్పుడు కొంచెం పోస్టింగ్ జాగ్రత్తగా చేసుకున్నారు. ఫర్ఫీచర్ ఎంట్రీ చెప్తాను చూడండి ఒకసారి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డేటార్ ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ ఫర్ఫీచర్ అకౌంట్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో ఈ మూడు డెబిట్ అంటే టూ చూస్తుంటే అన్ని ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో డెబిట్ సైడ్ న ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ అని రాయాలి, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్ రాయాలి, టు ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ రాయాలి. సో చూడండి షేర్ క్యాపిటల్ అకౌంట్ లో టు షేర్ కాల్ అకౌంట్, టు డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. అలాగే ఇప్పుడు షేర్ కాల్ అకౌంట్ లో 2 ఉంది కాబట్టి అక్కడ ఏం చేసుకుంటాం, బై షేర్ క్యాపిటల్ అకౌంట్ 3,500 బై షేర్ క్యాపిటల్ అకౌంట్ లో. సో షేర్ క్యాపిటల్ అకౌంట్ లో 7,000 .
బ్యాంక్ అకౌంట్ లో 3,08,000 అంటే బ్యాంక్ అకౌంట్ 3,08,000, షేర్ క్యాపిటల్ అకౌంట్ 7,000. నెక్స్ట్ డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ లో డిస్కౌంట్ షేర్ ఇక్కడ చూసుకోండి, డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఇక్కడ బై డిస్కౌంట్ అండ్ షేర్స్ ఉంది. సో బై డిస్కౌంట్ ఆఫ్ షేర్స్ ఉన్నప్పుడు బై డిస్కౌంట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఉంది, ఇక్కడ డిస్కౌంట్ అండ్ షేర్స్ ఉంది చూడండి. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ బై ఉంది. సో ఇక్కడ బై ఉంది కాబట్టి డిస్కౌంట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ లో 2 షేర్ క్యాపిటల్ అని రాయాలి. బై సైడ్ ఉంది కాబట్టి అక్కడ డిస్కౌంట్ అనే ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ లో బై 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ 54,000. అలాగే అక్కడ డెబిట్ సైడ్ లో మళ్ళీ చూడండి 2 డిస్కౌంట్ ఆన్ షేర్స్ ఈక్విటీ ఉన్నాయి. సో ఈ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ఏం చేయాలంటే బై షేర్ క్యాపిటల్ అకౌంట్. అలాగే మనకి ఏంటి మరి చెప్తాం చూడండి, ఈ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో 2 ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్, 2 డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్, 2 ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్ లో బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అమౌంట్ 7,000 వేసుకోవాలి. అలాగే డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ లో బై 200 shares are forfeiture. The forfeiture entry is equity share capital account at R, 2 equity share call account, 2 discount and issue of shares account, 2 equity share forfeiture account. Equity వాటా మూలధనం ఖాతా at R, 2 equity వాటా పిలుపు ఖాతా, 2 వాటాలను డిస్కౌంట్ పై జారీ చేయుట, 2 వాటా జప్తు ఖాతా. ఇక్కడ వాటా మూలధన ఖాతా షేర్ క్యాపిటల్ అకౌంట్ లో షేర్ క్యాపిటల్ అకౌంట్ లో 2 ఈక్విటీ షేర్ కాల్ అండ్ 7,000 రాయండి. అంటే షేర్ క్యాపిటల్ అకౌంట్ లో ఏం రాసుకుంటాం మనం, షేర్ క్యాపిటల్ అకౌంట్ లో 2 షేర్ కాల్ అకౌంట్, 2 డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్ అకౌంట్, 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని రాసుకోవాలి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎటార్ అని ఇంటి ఉంది చూడండి, అక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో 2 షేర్ కాల్ అకౌంట్, 2 డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్, 2 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని రాసుకోవాలి. అలాగే షేర్ కాల్ అకౌంట్ లో బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, డిస్కౌంట్ అండ్ ఇష్యూ షేర్స్ అకౌంట్ లో బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, అలాగే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ రాసుకోవాలి. షేర్ కాల్ అకౌంట్ లో 7,000 వేసుకోవాలి. షేర్ కాల్ అకౌంట్ రాసేటప్పుడు షేర్ కాల్ అకౌంట్ లో బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 7,000. అలాగే డిస్కౌంట్ అకౌంట్ వచ్చేటప్పటికి బై షేర్ క్యాపిటల్ అకౌంట్ 1,200. అలాగే ఫర్ ఫ్యూచర్ అకౌంట్ వచ్చేటప్పటికి బై షేర్ క్యాపిటల్ అకౌంట్ 11,800. అలాగే ఫర్ రీఇష్యూ ఎంట్రీ చూసుకోండి ఒకసారి. రీఇష్యూ ఎంట్రీలో బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్, డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్ అకౌంట్ ఎట్ ఆర్, ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్, బ్యాంక్ ఖాతా ఎట్ ఆర్, డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్ అకౌంట్ ఎట్ ఆర్, ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎట్ ఆర్, 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో బై బ్యాంక్, బై డిస్కౌంట్, బై ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని రాసుకోవాలి. అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో 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 చూడండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో ఏం రాసుకుంటాం మనం, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ లో బై ఈక్విటీ షేర్ కాల్ అకౌంట్, బై బ్యాంక్ అకౌంట్, బై డిస్కౌంట్ ఆర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్. చూడండి, బై బ్యాంక్ అకౌంట్ 9,000, బై డిస్కౌంట్ ఇష్యూ ఆఫ్ షేర్ 600, బై షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ 400. అక్కడ చూడండి ఏముందండి ఎంట్రీ, బ్యాంక్ అకౌంట్ ఎట్ ఆర్, డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ ఎట్ ఆర్, షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎట్ ఆర్, 2 షేర్ క్యాపిటల్ ఉంది. అంటే బ్యాంక్ ఖాతా ఎట్ ఆర్, వాటా జారీపై డిస్కౌంట్ ఖాతా ఎట్ ఆర్,
నెక్స్ట్ వాటా జప్తు ఖాతా టు వాటా మూలధనం ఖాతా. వాటా మూలధనం ఖాతాలో షేర్ క్యాపిటల్ అకౌంట్ లో ఇవన్నీ బై వస్తాయి. సో బై 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 బై. సో ఈ బై. సో ఇక్కడ బై అయింది కాబట్టి వాళ్ళ అకౌంట్ లో 2 వస్తుంది అనమాట. బ్యాంక్ అకౌంట్ లో 2 షేర్ క్యాపిటల్ అకౌంట్, 2 షేర్ క్యాపిటల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ లో 2 షేర్ క్యాపిటల్ అకౌంట్, 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ ఎంతండి 9,000. 2 షేర్ క్యాపిటల్ అకౌంట్, 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ 9,000. అలాగే అక్కడ ఏంటి చూడండి. సో బై డిస్కౌంట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఉంది. బై డిస్కౌంట్ ఇష్యూ షేర్స్ లో 2 షేర్ క్యాపిటల్ అకౌంట్ 600. అలాగే షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో ఏముందండి? షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో బై షేర్ ఫర్ ఫ్యూచర్ 400 ఉంది. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో 2 షేర్ క్యాపిటల్ 400. సో దీంతో అయింది. సో లాస్ట్ ఎంట్రీ పోస్టింగ్ చూడండి ఒకసారి. లాస్ట్ ఎంట్రీ పోస్టింగ్ ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో 2 క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో 2 క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. ఈక్విటీ షేర్ ఫర్ ఫ్యూచర్ ఏముందండి? 2 క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. అలాగే క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ లో బై షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని రాసుకోవచ్చు. ఇక్కడ క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలని చూద్దాం చూడండి. క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ రాసుకుంటామండి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఏంటంటే క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. క్యాపిటల్ రిజర్వ్ క్రియేట్ అయింది. సో క్రెడిట్ సైడ్ నా బై షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఎంతండి? 5,500. సో to balance carry down ఎంతండి? 5,500. టోటల్ 5,500. ఇక్కడ బై బ్యాలెన్స్ బి బై డి 5,500. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. సో క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ లో షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ 5,500. ఇప్పుడు చూడండి, మన అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ అకౌంట్ షేర్ అప్లికేషన్ ఈక్వల్ అయిపోయింది. సో నెక్స్ట్ షేర్ అలాట్మెంట్, షేర్ అలాట్మెంట్ ఆల్సో ఈక్వల్. అలాగే షేర్ కాల్ అకౌంట్ ఇస్ ఆల్సో ఈక్వల్. సో నెక్స్ట్ షేర్ క్యాపిటల్ అకౌంట్స్ బ్యాలెన్స్ చేస్తే బ్యాలెన్స్ క్యారీ డౌన్ 8,90,000. ఇది నోట్స్ ఆఫ్ అకౌంట్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా. నోట్స్ ఆఫ్ అకౌంట్ లో షేర్ క్యాపిటల్ issued 10,000 equity shares, subscribed 9,000, called up share capital 100 rupees, paid up share capital 8,900 shares 100 rupees each, 8,90,000. అక్కడ షేర్ క్యాపిటల్ బ్యాలెన్స్ తీసుకున్నాం 8,900 షేర్స్. అలాగే యాడ్ షేర్ ఫర్ ఫ్యూచర్ అమౌంట్ ఏంటంటే మనకి షేర్ ఫర్ ఫ్యూచర్ అమౌంట్ లో ఉన్న బ్యాలెన్స్, షేర్ ఫర్ ఫ్యూచర్ లో ఉన్న బ్యాలెన్స్, షేర్ ఫర్ ఫ్యూచర్ ఎంత ఉంది? 5,000 ఉంది. 5,900. ఆ 5,900 తీసుకొచ్చి షేర్ క్యాపిటల్ కి యాడ్ చేయాలి.
ఈ షేర్ క్యాపిటల్ కి యాడ్ చేసుకోవాలి. సో 8,95,900 ఇది మనకి క్యాపిటల్ ఫండ్ లో వస్తుంది. సెకండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సెకండ్ ఉంది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్ సర్ప్లస్ లో క్యాపిటల్ రిజర్వ్ వేసుకోవాలి. మూలధన రిజర్వ్ రోడ్ నెంబర్ 2 క్యాపిటల్ రిజర్వ్ 5,500. సో 3 ఇంటాంజిబుల్ అసెట్స్ కంటి కనిపించిన ఆస్తి. డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆ అకౌంట్ లో బ్యాలెన్స్ 53,400. అలాగే క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ 8,48,000. ఈ అమౌంట్లు అన్ని తీసుకొచ్చి బ్యాలెన్స్ షీట్ లో షేర్ హోల్డర్ ఫండ్ షేర్ క్యాపిటల్ 1 8,95,900. రిజర్వ్ ఫండ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 5,500. నోట్ నెంబర్ 2 నాన్ కరెంట్ అసెట్ లో ఒకటి ఇంటాంజిబుల్ అసెట్స్ 3 షెడ్యూల్ నెంబర్ 53,400. కరెంట్ అసెట్ లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్ 8,48,000. టోటల్ 9,04,000. వెరీ గుడ్.